మెగాస్టార్ చిరంజీవి గారి 158వ సినిమా ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన తమ్ముడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు స్వయంగా చిరంజీవి గారి కోసం ఆయన రావడం జరిగింది. మనందరూ తెలుసు పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లోకి రావడానికి కారణం ఇన్స్పిరేషన్ చిరంజీవి గారు. అలాంటి చిరంజీవి గారి సినిమాకి పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించే స్థాయికి ఎదగడం అనేది నిజంగా ఒక అన్నగా చిరంజీవి గారికి అయితే అంతులేని ఆనందాన్ని కలిగించే అంశం. చిరంజీవి గారితో పవన్ కళ్యాణ్ గారు ఈ కలిసి వస్తున్నటువంటి ఈ దృశ్యాన్ని చూస్తుంటే నిజంగా మెగా అభిమానులకైతే ఒక కన్నుల పండగలాగా అనిపిస్తుంది. ఎందుకంటే మన అందరూ తెలుసు చిరంజీవి గారు తీసుకొచ్చి ఒక బిడ్డలాగా పెంచినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఒక తమ్ముళ్ళలా కాకుండా నా బిడ్డలాగా చరణ్ నాకు ఎలా అయితే బిడ్డలా ఉంటాడో పవన్ కళ్యాణ్ గారు కూడా నాకు అలా బిడ్డలాంటి వాడని చెప్పి ఎన్నో సందర్భాలు చెప్పిండు. అలాంటి పవన్ కళ్యాణ్ గారు, అలాంటి నాగబాబు గారు ముగ్గురు కలిసి ఒక చోట కూర్చొని కనుల విందుగా మెగా ఫ్యామిలీ అభిమానులకైతే ఒక సంతోషాన్ని పంచిరు. నిజంగా చెప్పాలంటే చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు ఒకచోట కలవడం అనేది ఎప్పటికీ అభిమానులకు ఒక కొత్త ఉత్తేజాన్ని ఇస్తుంది. మనందరికీ తెలుసు ఎన్నికలకు ముందు ఏ విధంగా గెలిచి ఆ గెలుపును పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారి కాళ్ళ దగ్గర పెట్టి ఆయన ఆశీర్వాదం తీసుకొని ఆ రోజున అన్నదమ్ముళ్ళు అంటే ఎలా ఉండాలి అంటే ఓ చిరంజీవి పవన్ కళ్యాణ్ గారిలా ఉండాలి. అన్న కోసం అన్న కోల్పోయిన దాన్ని తమ్ముడు తీసుకొచ్చి ఆయన కాళ్ళ పెట్టి ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు ఏంటో చూపించారు. అదేవిధంగా బండ్ల గణేష్ చూడండి, ఆయన ఆనందం పవన్ కళ్యాణ్ గారిని చాలా రోజులతో కలిసిన ఆనందంలో బండ్ల గణేష్ అయితే ఎగిరి గంతేస్తాడు. పవన్ కళ్యాణ్ గారు కూడా బండ్ల గణేష్ భుజాల మీద చేసి అదేవిధంగా చిరంజీవి గారు కూడా వచ్చి వారిద్దరూ బండ్ల గణేష్తో ఆప్యాయంగా పలకరించడం అనేది మనం చూసినాం. ముఖ్యంగా చిరంజీవి గారి సినిమా ఏదైతే ఉందో 158 చిత్రం, ఆ చిత్రాన్ని బాబీ గారు దర్శకత్వం వహిస్తున్నారు. బాబీ గారు గతంలో పవన్ కళ్యాణ్ గారితో సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాని చేసిన మన అందరూ తెలుసు. ఆ బాబీ గారి దర్శకత్వంలోనే చిరంజీవి గారు 158 చిత్రాన్ని చేస్తున్నాడు. నిజంగా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని, నాగబాబు గారిని, చిరంజీవి గారిని ముగ్గురిని ఒకచోటికి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించింది కూడా డైరెక్టర్ బాబీ అని చెప్పొచ్చు. బాబీకి అటు పవన్ కళ్యాణ్ గారితో, ఇటు చిరంజీవి గారితో, అటు నాగబాబు గారితో వీళ్ళందరితోటి ఆయనకు మంచి అభినవ సంబంధం ఉంది. ఆయనకు నిజంగా పవన్ కళ్యాణ్ గారు అయితే నిజంగా ఒక అన్నలాగా పవన్ కళ్యాణ్ సార్ అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. ఆయన గెలిచినప్పుడు కానీ అదేవిధంగా ఆయన ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు కానీ అన్నిసార్లు ఈ బాబీ అయితే పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేయడం జరిగింది. అలాంటి బాబీ గారు పవన్ కళ్యాణ్ గారిని, చిరంజీవి గారిని ఇద్దరిని కలిపి ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి తీసుకురావడం అనేది నిజంగా బాబీ గారికి మనందరం థ్యాంక్స్ చెప్పాలి. మెగా అభిమానులకైతే ఒక కన్నుల పండగ లాంటి ఒక వాతావరణాన్ని క్రియేట్ చేసిండు చాలా రోజుల తర్వాత. పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో బిజీగా ఉన్నాడు. మరొక వైపు మొన్నటి వరకు ఆయన ఆరోగ్యం బాగాలేదు. ఇవన్నీ కూటపడ్డాక పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు కలిసి ఒక ఫేమ్లో కనబడే విధంగా ఉండడం అనేది నిజంగా అభిమానులకైతే అంతులేని ఆనందాన్ని కలిగిస్తుంది. నిజంగా పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారి సినిమాకు ఆహ్వానం పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారి సినిమాకి క్లాప్ కొట్టడం, అది చిరంజీవి గారి సినిమా ప్రారంభం అవడం అనేది నిజంగా నా భూతో నా భవిష్యత్తు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి సినిమాల్లోకి రావడానికి కారణమే పవన్ కళ్యాణ్ సినిమాకి క్లాప్ కొట్టినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారు. ఆయన తీసుకొచ్చిన తమ్ముడు ఈ రోజున డిప్యూటీ సీఎం అయ్యాడు. అదేవిధంగా చిరంజీవి గారి సినిమాకు క్లాప్ కొట్టే స్టేజ్కి ఎదిగిందంటే నిజంగా ఏ అన్నకైనా ఇంతకు మించిన అది ఉంటుందా అనేది ఒకసారి ఆలోచన చేయాలి. నిజంగా చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబు వీళ్ళ త్రయం ఏదైతే ఉందో ఈరోజు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా మెగా అభిమానులు వీళ్ళ వీడియోలు షేర్ చేస్తూ తెగ ఆనందపడుతున్నారు. వాళ్ళ ఆనందానికి అయితే అద్దు లేదు. నిజంగా ఈరోజు డే చాలా రోజుల తర్వాత మెగా అభిమానులకు గుర్తుండిపోయే రోజు ఈరోజు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని, చిరంజీవి గారిని ఒకచోట సినిమా ఫంక్షన్లో చూడడము, సినిమాకి సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమం చూడడం అనేది
వాళ్ళు నిజంగా సోషల్ మీడియాని షేక్ చేస్తున్నారు. రామ్ చరణ్ కూడా వస్తే బాగుందని చెప్పేసి అభిమానులు అనుకుంటున్నారు. అంటే అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే మెగా ఫ్యామిలీ అంతా ఒకచోట ఉంటే ఆ అభిమానుల ఆనందాన్ని వెలకట్లేం. సో మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్లో తెలియజేయండి.